హాయ్ నమస్తే, నేను పాని. ఈరోజు బోగన్విల్లా ఉన్నది కదా, ఈ బోగన్విల్లా కాగిత పూలు అంటారు కదా, ఇవి మనకు గ్రౌండ్లో ఒక 10-15 రకాల మొక్కలు నేను పెట్టిన. అవి ఖాళీ స్టెమ్తోనే పెట్టిన నేను. కాకపోతే ఏంటంటే ఈ మొక్క పెట్టి నేను 4 సంవత్సరాలు అవుతుంది. ఏనుకున్నది ఇంత పెద్దగా అయింది. కాకపోతే విషయం ఏంటంటే మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇది కంప్లీట్గా మనకు సాధ్యమైనంత వరకు ఒకటే మన మామూలుగా చెట్లలాగానే పెంచేసి మీద గొడుగు ఆకృతిలా కట్ చేద్దామని చెప్పేసి చూసిన. అదేవిధంగా దీన్ని ట్రైన్ చేసిన. కాకపోతే ఏంటంటే సన్నగా అయ్యేసరికి ఇది వంగిపోయింది. ఇది 2-3 సార్లు కర్రలు కూడా గట్టి చూసిన. కాకపోతే అయినా కానీ చెట్టు అయితే పర్లేదు, మనకు ఇంప్రూవ్మెంట్ దీని కాండం అనేది దొడ్డుగానే అయింది. చాకి నేను పూర్తిగా నేను ఒక కర్ర పెట్టి నాటిన. ఇది రెండవసారి కంప్లీట్గా ఆ కర్ర కూడా వంపుగా ఉండేసరికి మొత్తం వంగిపోయింది. ఇది ఎట్లా చేసి, ఇది డిసెంబర్ కాబట్టి ఇది పూర్తిగా పువ్వులు రావాలంటే జనవరి ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది. మనకు ఏప్రిల్ జూన్ వరకు జూలై వరకు కూడా ఉంటాయి వీటి పువ్వులు. ఈ విధంగా నేను ప్రయత్నం చేసిన. ఇప్పుడు కొంచెం బలమైన కట్టె కట్టి బాగా ఇక్కడ వంపు ఉండే, ఇక్కడ కొంచెం జేవర్ కట్టినాయి తీసేస్తా. కాకపోతే ఇక్కడ మాత్రం
ఒక స్ట్రాంగ్ ఉన్న బాపతి వైర్ కట్టిన, ఎందుకంటే బెండ్ ఉన్నది ఇక్కడనే బెండ్ ఉన్నది కాబట్టి ఇట్లా స్ట్రైట్గా చేసే ప్రయత్నం చేసిన. దీన్ని మనం ఇదే విధంగా ఒక 2 నుండి 3 నెలల వరకు ఉంచితే ఇది అనేది కొంచెం స్ట్రైట్ అనేది అవుతుంది. తర్వాత దీన్ని ప్రూన్ చేసినాం కదా, వీటికి పూలు వస్తాయి. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నేను ఇక్కడ గ్రౌండ్లో పెట్టిన బాపతి మొక్కలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.